ఎవ్రీవన్, దిస్ ఇస్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో లభించేటువంటి ఇండెక్స్ ప్లస్ ప్లాన్, దీని యొక్క టేబుల్ నెంబర్ వచ్చేసి 873. ఎల్ఐసిలో ప్రతి పాలసీకి ఒక టేబుల్ నెంబర్ ఉంటుంది. ఈ పాలసీ యొక్క టేబుల్ నెంబరు 873. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వడం జరుగుతుంది, దాంతో పాటుగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది స్టాక్ మార్కెట్ లింకప్ ఉన్నటువంటి పాలసీ. దాంతో పాటుగా గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సుమారుగా 30% బోనస్ గ్యారంటీ ఎడిషన్ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్తో లింకప్ ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. ఒకవేళ ఆ పాలసీ కాల వ్యవధిలో పాలసీ హోల్డర్ మరణించినట్లయితే నామినీకి అనేది కవరేజ్ రావడం కూడా జరుగుతుంది. ఈ 3 రకాల బెనిఫిట్స్తో ఈ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి చూద్దాం. ఈ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో పాటు జీవిత బీమా కవరేజ్ని మరియు గ్యారంటీడ్ ఎడిషన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్లు సహా ఫండ్ వాల్యూ పెరుగుదలకు కూడా అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క కీ ఫ్యూచర్స్ అయితే డిస్కస్ చేద్దాం. యూలిప్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మార్కెట్ ఇండెక్స్ల ఆధారంగా ఫండ్స్లో పెట్టుబడి వేస్తారు. ఇందులో 2 రకాలైన ఫండ్స్ ఉన్నాయి. ఈ ఇండెక్స్ ప్లస్ ప్లాన్లో 2 రకాలైన ఫండ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ నిఫ్టీ 100. అంటే ఇందులో 100 రకాలైన స్టాక్స్ ఉంటాయి. ఇది మనం చూస్ చేసుకుంటే ఈ 100 రకాలైన స్టాక్స్లో గవర్నమెంట్ స్టాక్స్ ఉంటాయి, ఈక్విటీ సంబంధించిన స్టాక్స్ ఉంటాయి, డెప్ట్ స్టాక్స్ ఉంటాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ నిఫ్టీ 50. టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం చూస్ చేసుకుంటాం. ఈ 2 రకాలైనటువంటి ఫండ్స్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, 2 ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఇందులో ఎటువంటి బోనస్లు ఉండవు, ప్రాఫిట్ షేరింగ్ ఉండవు. ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్ ఆధారం ఉంది కదా, దానివల్ల మార్కెట్లో మీకు వచ్చే రిటర్న్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది మీ ఫండ్ వాల్యూ అనేది. దాంతోపాటుగా ఈ గ్యారంటీ ఎడిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫండ్ ప్రదర్శన ఆధారంగా రిటర్న్స్ అయితే జనరేట్ అవుతుంది. గ్యారంటీడ్ ఎడిషన్ చూద్దాం. అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత 6వ సంవత్సరం, 10వ సంవత్సరం, 15వ సంవత్సరం, 20వ సంవత్సరం, 25వ సంవత్సరం, ఈ సంవత్సరాల్లో ఎండింగ్ సంవత్సరం అంటే 6వ సంవత్సరం ఎండింగ్ ఉంటుంది కదా, ఆ రోజు మీకు గ్యారంటీ ఎడిషన్ నుంచి కొంత అమౌంట్ ఇస్తారు. అలాగే 10వ సంవత్సరంలో మళ్ళీ గ్యారంటీ ఎడిషన్ ఇస్తారు. అలాగే 15వ సంవత్సరంలో గ్యారంటీ ఎడిషన్, అలాగే 20 సంవత్సరం ఎండింగ్లో మళ్ళీ గ్యారంటీ, 20 సంవత్సరం ఎండింగ్లో మళ్ళీ గ్యారంటీ. ఎంత ఇస్తారని టేబుల్ రూపంలో నేను నెక్స్ట్ స్టార్ట్లో డిస్కస్ చేస్తాను. ప్రత్యేక ప్రీమియం మరియు గరిష్ట కాల పరిమితి. కనీస వార్షిక ప్రీమియం వచ్చేసి 30,000 కనిష్టంగా ఉండడం అయితే కనిష్టం 30,000 రూపాయలు అయితే మినిమం అయితే కంపల్సరీ మినిమం పాలసీలో ఉంచడం జరుగుతుంది. పాలసీ టర్మ్ వచ్చేసి కనీసం 10 సంవత్సరాలు, గరిష్టం వచ్చేసి 20 సంవత్సరాలు. కనిష్ట ప్రీమియం వచ్చేసి 30,000 సంవత్సరానికి ఖచ్చితంగా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అంతకంటే తక్కువ అమౌంట్తో ఈ ఫండ్ తీసుకోవడానికి అయితే లేదు. ఎంట్రీ వయసు వచ్చేసి మినిమం వచ్చేసి 90 రోజులు పిల్లవాడి నుంచి గరిష్ట 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి గరిష్టంగా వచ్చేసి 80 సంవత్సరాలు, మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు. అంటే 1 సంవత్సరం పిల్లవాడు తీసుకుని అనుకోండి, పాలసీ టర్మ్ అంతా 10 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. అలాగే 10 సంవత్సరాలు తీసుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు తీసుకుంటే పిల్లవాడి వయసు ఎంత 1 సంవత్సరం, 1 సంవత్సరం ప్లస్ 10 11 సంవత్సరం మెచ్యూరిటీ అనేది ఉండదు. 18 సంవత్సరాలకి మెచ్యూరిటీ ఉంటుంది. కావున 1 సంవత్సరం పిల్లవాడు తీసుకుంటే ఖచ్చితంగా 17 సంవత్సరాల పాటు ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. 10 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల మధ్యలో పాలసీ తీసుకోవచ్చు, కానీ మెచ్యూరిటీ ఏజ్ కూడా చూసుకోవాలి. 80 సంవత్సరాలు దాటి మెచ్యూరిటీ అవ్వడానికి లేదు. ఒకవేళ 60 సంవత్సరాల వ్యక్తి పాలసీ తీసుకొని నాకు 25 సంవత్సరాల పాలసీ ఇవ్వడానికి అవుతుంది. 60 సంవత్సరాల వ్యక్తి అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాలు తీసుకోవచ్చు. 60 దాటిన వాళ్ళు తీసుకోవడం మళ్ళీ ఇందులో ఉండదు. అదే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిల్డ్రన్స్ ఏమైనా పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా మెచ్యూరిటీ ఏజ్ 18 అయినంత వరకు మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిమం సమ్ ఎష్యూర్డ్ వచ్చేసి వార్షిక ప్రీమియం ఎంతైతే మీరు సంవత్సరం చెల్లిస్తారో మినిమం ఖచ్చితంగా 30,000 కదా, ఇంటూ 7 టైమ్స్ అనేది 51 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సమ్ ఎష్యూర్డ్ అనేది 7 టైమ్స్ ఉంటుంది. ఇంటూ 10 టైమ్స్ అనేది 51 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వ్యక్తులకి ఇంటూ 10 టైమ్స్ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ ₹1,00,000 ప్రీమియం మీరు చెల్లిస్తారనుకుంటే ఇయర్లీ 10 లక్షలు సమ్ ఎష్యూర్డ్ అనేది మినిమం సమ్ ఎష్యూర్డ్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది 50 సంవత్సరాల లోపు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 7 లక్షల రూపాయలు అయితే సమ్ ఎష్యూర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా పాలసీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో విత్డ్రా చేయడం కూడా లేదు. లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఎమర్జెన్సీ పార్షియల్ విత్డ్రా కూడా అవైలబుల్గా ఉంటుంది. డెత్ మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలు చూద్దాం. ఒకవేళ పాలసీ కాలం జీవించి ఉంటే ఫండ్ వాల్యూ విత్ గ్యారంటీ ఎడిషన్ అయితే మీకు అమౌంట్ అయితే రిటర్న్గా రావడం జరుగుతుంది. మీకు ఎంత అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. రిటర్న్స్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్ అనేది ఉంటుంది. 6వ సంవత్సరం, 10వ సంవత్సరం, 15, 20, 25 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల పాటు మీకు గ్యారంటీ ఎడిషన్ అవ్వడం జరుగుతుంది. అది కూడా చెప్తాను లాస్ట్లో. ఒకవేళ ఈ పాలసీ కాల వ్యవధిలోనే మరణిస్తే బ్యాలెన్స్ అయిన ఫండ్ వాల్యూ, అప్పటి వరకు వచ్చిన ఫండ్ వాల్యూ లేదా బేసిక్ సమ్మేషన్ ఇందాక 7 times 10 times ఉన్నాయి కదా, లేదా అదొకటి, లేదా చెల్లించే ప్రీమియంకి 105%. ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది ఆ నామినీకి అందజేయడం అయితే జరుగుతుంది. పార్షియల్ విత్డ్రాల్ చూద్దాం. పాలసీ ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. అదే పార్షియల్ విత్డ్రాల్. లాకింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. రైడర్స్ వచ్చేసి లింక్డ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అదనంగా జడ్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అదనంగా యాడ్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది డబుల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు యాక్సిడెంట్ రూపంలో కానీ ఆ పాలసీ హోల్డర్ మరణించి ఉంటే. పన్ను ప్రయోజనాలు వచ్చేసి సెక్షన్ 80C 10(10) కింద ట్యాక్స్ ప్రయోజనం అందుబాటులో ఉంటాయి. అర్హత ప్రీమియం ఒకసారి చూద్దాం. ప్రివేస్ వయసు కనిష్టం 90 రోజులు పిల్లవాడిని తీసుకోవచ్చు. 60 సంవత్సరాల వ్యక్తి వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అని కూడా అంటారు. కనిష్ట ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి 30,000 ఉంటుంది. గరిష్టంగా నో లిమిట్. పాలసీ టర్మ్ వచ్చేసి 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ సమ్ ఎస్యూడ్ వచ్చేసి వార్షిక ప్రీమియానికి 7 times లేదా 10 times, అంటే 50 సంవత్సరాల లోపు ఉంటే 10 times, 50 సంవత్సరాలు దాటి ఉంటే 7 times చేయడం జరుగుతుంది. అలాగే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా మెచ్యూరిటీ అనేది 18 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల మధ్యలో మెచ్యూరిటీ అవ్వాల్సి ఉంటుంది ఈ పాలసీ. మెచ్యూరిటీ ప్రయోజనం చూస్తాం. పాలసీ ముగించిన తర్వాత యూనిట్ ఫండ్ వాల్యూ లభిస్తుంది మీకు ఎవరైతే గ్యారంటీస్ని కలిపి, అంటే మార్కెట్ గమనాన్ని బట్టి చివరి అమౌంట్ వేరుగా ఉంటుంది. మనం ఒక్కోసారి ఒక మార్కెట్ పతనం అయిందనుకోండి, మీ ఫండ్ వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. కానీ మీకు గ్యారంటీస్ మాత్రం యాడ్ అవుతూ వస్తుంది. అదనంగా పాలసీలో గ్యారంటీస్ కూడా ఉంది. అది ఒక బెనిఫిట్గా మీరు చెప్పవచ్చు. కవరేజ్ ఉంటుంది, గ్యారంటీస్ ఉంది, మార్కెట్ రిటర్న్స్ కూడా మీకు అందుకుంటారు. డెత్ బెనిఫిట్ వచ్చేసి పాలసీ వాళ్ళ నామినీకి ఇందులో ఏది బేసిక్ సమ్ ఎస్యూడ్ యూనిట్ ఫండ్ వాల్యూ 105% ప్రీమియం లేదంటే అది ఎక్కువగా నామినీ చెల్లించడం అయితే జరుగుతుంది. ఒకసారి గ్యారంటీస్ని చూద్దామని చెప్పాం కదా. 6వ సంవత్సరంలో 48,000 కంటే తక్కువ ఉంటే మీ ప్రీమియం అనేది యాన్యువలైజ్డ్ ప్రీమియం 45,000 కంటే తక్కువ ఉంది. 48,000 కంటే అప్పుడు 3% మీకు అనేది బోనస్ అనేది ఇస్తారు. 48,000 దాటి మీరు యాన్యువలైజ్డ్ ప్రీమియం ఇయర్లీ ప్రీమియం కడుతుంటే 5% రావడం జరుగుతుంది. అది 6వ సంవత్సరం ఎండింగ్లో ఈ 3% కొందరికి 5%, కొందరికి 48,000 దాటిన 5%, 48,000 లోపు వాళ్ళకి 3% అనేది యాడ్ చేయడం జరుగుతుంది గ్యారంటీడ్స్ కింద. 10వ సంవత్సరం ఎండింగ్లో మళ్ళీ సంవత్సరం 48,000 కడతారు కదా, ఇయర్లీ ప్రీమియం 48,000 కొందరు 30,000 మినిమం ఖచ్చితంగా కట్టాలి. అలా 48,000 లోపు వాళ్ళకి 6%, 48,000 దాటిన వాళ్ళకి 10%. అలాగే 15వ సంవత్సరంలో ఎండింగ్లో 12%, 48,000 లోపు వాళ్ళు 48,000 దాటిన వాళ్ళకి 20%. అలాగే 20వ సంవత్సరం ఎండింగ్లో మళ్ళీ 15%, 48,000 దాటిన వాళ్ళకి 25%. అలాగే 25వ సంవత్సరం ఎండింగ్లో అంటే పాలసీ కంప్లీట్ ఎండింగ్లో 48,000 లోపు ఉన్న వ్యక్తులు ఎవరైతే పాలసీ యానలైజ్ ప్రీమియం కడుతున్నారు 48,000 లోపు వాళ్ళకి 18%, 48,000 దాటి ఎవరైతే యానలైజ్ ప్రీమియం కడుతున్నారో సంవత్సరానికి వాళ్ళకి 30% గ్యారంటీస్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ గ్యారంటీస్ని కూడా ఒక బెనిఫిట్ చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, దాంతోపాటుగా ఈ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఒక 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ 20 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకొని తీసుకుంటే వార్షిక ప్రీమియం ఖచ్చితంగా 50,000 పెట్టి అనుకుంది. ఎందుకంటే 30,000 లోపు పెట్టడానికి లేదు, ఖచ్చితంగా వార్షిక ప్రీమియం 30,000 పైన ఉండాలి. నో లిమిట్ మ్యాక్సిమం అయితే ఒక 50,000 పెట్టుకోండి. 48,000 పైన ఉంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి వృత్తి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 48,000 పైన కాబట్టి ఈ 6వ సంవత్సరం 5%, 10వ సంవత్సరం 10%, 10వ సంవత్సరం 20%, 20వ సంవత్సరం 25%, 25వ సంవత్సరం 30% మనకి గ్యారంటీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 50,000 కావాలి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అలాగే బేసిక్ సమ్ ఎస్యూడ్ వచ్చేసి 10 times, ఎందుకంటే 30 సంవత్సరాల వ్యక్తి కాబట్టి 51 సంవత్సరాల లోపు ఉంటే యానలైజ్డ్ ప్రీమియం ఇంటూ 10 times చేస్తాం కదా, దానివల్ల అవి 10 times కాబట్టి 50,000 ఇంటూ 10 times 5,00,000 రూపాయలు బేసిక్ సమ్ ఎస్యూడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మరణించినట్లు అటువంటి సమయంలో ఉపయోగపడుతుంది. మరియు మార్కెట్ వల్ల సగటు పెరుగుదల ఒక 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం క్యాలిక్యులేట్ చేసుకుని అనుకుంటే 25 సంవత్సరానికల్లా పూర్తి ఫండ్ వాల్యూ సుమారు 56 లక్షలు
పైన మనం రావడం ఇంక్లూడింగ్ గ్యారంటీ ఎడిషన్తో కలిపి 56 లక్షల రూపాయలు రావడం అయితే జరుగుతుంది. అటువంటి ఆదాయ పాలసీ హోల్డర్కు మిగులు పొందించవచ్చు. అంటే మనం కట్టేదంతా 20 సంవత్సరాల పాటు ఎవ్రీ ఇయర్ 50,000 కడతాం, అంటే 12,50,000 రూపాయలు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్. కానీ మనకు వచ్చే రిటర్న్స్ 56 లక్షల రూపాయలు సుమారుగా రావడం. అది 8%తో మార్కెట్ గ్రోత్ ఉంటే మనం పెట్టినటువంటి రెండు రకాల ఫండ్స్ ఉన్నాయి. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇందులో ఏది మనం చూస్ చేసుకుంటే సుమారుగా మ్యాక్సిమం మంచి రిటర్న్స్ జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు గ్యారంటీషన్ అనేది కామన్. ఖచ్చితంగా గ్యారంటీషన్ అనేది మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా గ్యారంటీషన్ అనేది ఒక కంపెనీ నుంచి మీకు ఎల్ఐసి వాళ్ళు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇతర ప్రయోజనాలు వచ్చేసి పాక్షిక ఉపశమన అవకాశం, 5 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ సమయంలో మీ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ట్యాక్స్ ప్రయోజనాలు ఉన్నాయి. రైడర్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైడర్ తీసుకోవడం వల్ల ఒకవేళ యాక్సిడెంట్లు ఏమైనా మరణించినట్లయితే కవరేజ్ అనేది డబుల్ రావడం కూడా జరుగుతుంది. దీని యొక్క లోపాలు వచ్చేసి మార్కెట్ ఫండ్స్ ఆధారంగా రిటర్న్స్. ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కావున మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది, అది మనం చూడట్లేదు. ప్రీమియం పడిపోతే రిస్క్ కవరేజ్ కూడా నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాన్ మార్కెట్ వృద్ధిని కోరుకునే వారికి, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఇప్పుడు 25 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరైనా అనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 సంవత్సరం వచ్చేసరికి మనకి గ్యారంటీ ఎడిషన్ కూడా ఎక్కువగా ఎల్ఐసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కావున జీవిత బీమాతో పాటు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటో వాళ్ళందరికీ ఈ పాలసీ సూటబుల్ అని చెప్పొచ్చు. అంతే ఫ్రెండ్స్, దీని యొక్క ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ టేబుల్ నెంబర్ వచ్చేసి 873 ప్లాన్ యొక్క పూర్తి వివరాలు. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.